ఎల్బీ స్టేడియంలో మొన్న ఏదైతే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఉందో ఆ సవాల్కు ప్రతి సవాల్గా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేసినారు. మీరు ఈ 18 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏందో, మేము 10 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినారు. కానీ ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు. మరి ఇదే విషయం మీద మంత్రులు మాట్లాడడానికి దేవిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకున్నాం. సార్ ఏమంటారు, ఎవరూ రాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి, కేటీఆర్ గారు వచ్చి దాదాపు 1 గంట సేపు ఎదురు చూసి వెళ్ళారు. అంటే వాళ్ళు తప్పించుకున్నారు అనుకోవచ్చా, నిజంగా అసలు ఈ సవాల్ను వాళ్ళు స్వీకరించలేదు, అసలు పట్టించుకోలేదు అనుకోవచ్చు? సవాలు విసిరిందేమో వాళ్ళు, మీరు ఎవరైనా రండి ఎక్కడైనా చర్చిస్తామని వాళ్ళు చెప్పారు. చెప్తే మేమందరం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులం, ఎమ్మెల్యేలం అందరం కూడా, ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తారో సాధారణంగా స్వాగతం పలికి చర్చలో కూర్చోబెడదాం. ఈ చర్చలో కొన్ని విషయాలైనా ప్రజలకు స్వాంతన చేకూర్చే విధంగా ఉంటాయేమని మేము ఆశించాం. కానీ మా ఆశలను ఇలా కాంగ్రెస్ పార్టీ వమ్ము చేసింది. అసలు ఎవ్వరు కూడా రాలేదు, పారిపోయింది. ఇవాళ కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అన్ని అంశాలు కూడా ఇవాళ ప్రభుత్వ డొల్లతనాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తేలిపోయింది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఇవన్నీ మేము అమలు చేసినాం, ప్రజలకు అన్ని ఇచ్చినాం, హామీలు అమలు చేసినాం, ఉత్తగానే మా మీద బీఆర్ఎస్ బుద్ధి తలుతుందని భావిస్తే ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు మేమేమో మారణాయుధాలతో రాలేదు, మేము కట్టెలతో రాలేదు, ఏం రాలేదు, మేము మామూలుగా చూడడానికి వచ్చినాం. అనేక మంది నాయకులు బాధ్యత కలిగినటువంటి పౌరులుగా అవసరమైతే వాళ్ళు కొంతమందితోనే అలౌ చేసి వచ్చి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే. కానీ ఇలా డెఫినెట్గా ప్రభుత్వం చర్చల్లో ఒకవేళ చర్చ అంటూ జరిగితే మా డొల్లతనం అంతా బయటపడుతుంది, మా డొల్లతనం అంతా ఏఐసిసికి తెలిసిపోతుంది, మా డొల్లతనం అంతా ప్రపంచానికి తెలిసిపోతుంది. కాబట్టి మేము ప్రజల ముందు దోషులుగా నిలబడతాం, వచ్చే స్థానిక సంస్థలో మేము జీరో అయిపోతామనేటువంటి ఒక భయంతో ఇవాళ చర్చకు రాలేదని మేము భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీకి రమ్మంటే ప్రెస్ క్లబ్కి రమ్మంటున్నారు, ఇదేం పద్ధతి? అసెంబ్లీలో చర్చించాలి కదా. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత కేసీఆర్ని పిలవండి, మా తరపున ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు నిన్ను కాదు నీకు కాదు సవాల్ చేసింది కేసీఆర్కి అని చెప్పేసి మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు సరే సీతక్క ఏం మాట్లాడింది అన్న దానికంటే కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, కిషన్ రెడ్డి అన్న రావాలి, మోదీ అన్న రావాలి, కేటీఆర్ అన్న రావాలి, నలుగురికి నేను సవాల్ విసురుతున్నా, ఎవరైనా వచ్చినా నేను చర్చకు సిద్ధం అన్నాడు. మోదీ అసెంబ్లీకి రాడు, మోదీ అసెంబ్లీ సభ్యుడు కాదు, కిషన్ రెడ్డి అసెంబ్లీ సభ్యుడు కాదు, ఆయనకు రావడానికి లేదు, కేసీఆర్ కేటీఆర్ మాత్రమే సభ్యులు. కాబట్టి ఈ నలుగురి గురించి ఆయన ప్రకటన చేసినప్పుడు మేమేమనుకున్నామంటే ఏదైనా ప్రజావేదిక ద్వారా ఆయన విషయాల మీద చర్చకు రెడీ అవుతాడేమో. ఎందుకంటే ఆయన ప్రజావేదికలు అంటే చాలా ఇష్టం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని ప్రజావేదికల మీదకి రండి అని చెప్పి ఆహ్వానించేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేను ఇట్లా భయపడతాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఆ పాటలు చూసి చాలామంది చాలా అనుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే భయపడ్డారంటారు. రేవంత్ రెడ్డి భయపడే ఢిల్లీకి పోయినంటారు. అంటే ఆయనకు భయం ఎక్కడ అంటే ప్రజలకి మేము ఏమీ చేయలేదనే డొల్లతనం బయటపడుతుందని భయం. ఇది ఫిజికల్కు లేకుంటే వాటికి సంబంధించిన భయం కాదు. ఇది భయం ఎక్కడ ఉందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతుందో ప్రజలు నమ్ముతారు, దానికి మేము ఎండార్ చేసినట్టు అవుతుంది అనేటువంటి భయం. అందుకని ఆయన రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన గౌరవ ముఖ్యమంత్రి, చాలా పనులు ఉంటాయి. ఒక మంత్రి ఇంకెవరైనా వచ్చి కనీసం ఆ మంత్రి వివరణ ఇచ్చినా ఇలా బాగుండేది. ప్రజలకు కొన్ని సమస్యలు తెలిసాయి. ఇవాళ గోదావరి కృష్ణాలో నీళ్లు విపరీతంగా పోతూ ఉన్నాయి, వరద. వాటిని అట్టుపెట్టుకొని చెక్ డ్యాములు, రిజర్వాయర్లు లేకుంటే మిగతా అన్ని నింపుకుంటే భవిష్యత్తులో వర్షాలు తక్కువనా కూడా రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం. దీనికి వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా గేట్లు ఆగస్టులో తెరుస్తాం, వరదలు వచ్చినప్పుడు గేట్లు తెరుస్తారా? ఆగస్టు అంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు గేటు గతంలో చాలాసార్లు జూలైలో వర్షాలు పడతాయి కాబట్టి జూలై ఆగస్టులో వరదలు వచ్చినాయి కాబట్టి ఆగస్టు 1కు తెరిచినట్టు అర్థం ఉంది. కానీ వరదలను బట్టి గేట్లు తెరవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి 31కి తెరిచారు, నేను 1కి తెరుస్తా అంటే కుదరదు. కాబట్టి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజలు జీర్ణించుకుంటారు. మొదలు రైతాంగానికి, మీ మీద నమ్ముకున్న రైతాంగానికి న్యాయం చేయండి. నీళ్ళ కోసం తల్లడిల్లుతున్నారు, మీరు నాటుకు మధ్య రైతు బంధు ఇవ్వాలి. మీరు ఏం చేస్తారు, ఓటు మధ్య రైతు బంధు ఇస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇట్లా అన్నీ కూడా మీరు తులం బంగారం విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా స్పష్టంగా ఈ 18 నెలల్లో చాలా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఆ వైఫల్యాల్ని 18 నెలలుగా ప్రశ్నించడానికి మేము ఇక్కడికి వచ్చినాం, వారు రాలేదు. ఈ ప్రశ్న
కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా జరుగుతుంది, రేపు పల్లెటూళ్ళలో రచ్చబండ ద్వారా జరుగుతుంది, రేపు రైతు వేదికల ద్వారా జరుగుతుంది, రేపు అసెంబ్లీ ద్వారా జరుగుతుంది, పార్లమెంట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డిని చేసే డిమాండ్ ఏంటంటే ఫస్ట్ కృష్ణా గోదావరిలో వచ్చినటువంటి వరదని అట్టి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. శాసనసభ మీరు సభానాయకుడిగా లేఖిస్తే శాసనసభ పెడతారు, శాసనసభ ఏర్పాటు చేయండి, అన్ని సమస్యల మీద చర్చిద్దాం. చర్చకు మేము రెడీ. చివరికి కేటీఆర్ గారు చెప్పారు, మీకు పనులు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రమ్మని. వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా మేము వస్తాం, మేము చర్చకు రెడీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అధికారం నుంచి దూరం జరిపారు. పార్లమెంట్ ఎన్నికలు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దాంతోపాటే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఓట్ల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ ఇంకోసారి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటున్నారు, మంత్రులు అంటూ ఉన్నారు, బీజేపీ పార్టీ నాయకులు కూడా అంటూ ఉన్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం. ఒక సుదీర్ఘ కాలంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక సుదీర్ఘకాలం తెలంగాణకి సరైనటువంటి న్యాయం చేయలేదనే కదా ఇంతమంది అమరవీరులు చనిపోయింది, ఇంతమంది ఉద్యమకారులను కొట్లాడింది, సకల జనుల సమ్మె చేసింది, మిలియన్ మార్చ్ చేసింది, చలో సంసద యాత్ర చేసింది. ఇవన్నీ ఎందుకు చేసినాం? ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో చేయగలిగినంత చేసాం. ఇంకా ఇంతకంటే మెరుగ్గా చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి మీరు అవి చేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అవి చేయకుండా మీరు వేరే విధంగా మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ మేమేమి రెచ్చగొడుతున్నాం? రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం అంటే రెచ్చగొట్టడమా? గురుకుల విద్యార్థులు చచ్చిపోతున్నారు, అయ్యో వాళ్ళని కాపాడండి అంటే రెచ్చగొట్టడమా? రైతులకు బేడీలు వేస్తున్నారు, సోషల్ మీడియా సైనికులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎమర్జెన్సీ ఎక్స్టెన్షన్ అంటే ఇదేమన్నా తెలంగాణను రెచ్చగొట్టడమా? కాబట్టి నేను ఏమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తెలంగాణ ఆకాంక్షల కోసం ఆలోచిస్తారు. కానీ ఇలా ఉన్నటువంటి కొంతమంది ఇలా ఆంధ్ర కోవట్లుగా మారినరు. ఇలా బంకచర్లను నీళ్లు తరలించడానికి ఈ వరద నీళ్ళకు గేట్లు వేస్తలేరు. దీని వెనుకున్నటువంటి కుట్రను ఇలా ప్రజలకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సెంటిమెంట్ను రెచ్చగొట్టడం కాదు, తెలంగాణ ప్రజలకు కష్టాల్లో కన్నీళ్ళలో తోడు ఉండడం. ఎన్నికలతో సంబంధం లేదు. పార్లమెంట్లో మమ్మల్ని తిరస్కరించారు. మీకు మునుగోడులో ఏమొచ్చినాయి, లేకుంటే హుజురాబాద్లో మీ పార్టీ డిపాజిట్ పోయింది, తర్వాత అసెంబ్లీలో మీరు అధికారంలోకి రాలేదా? ఒకసారి గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం. వాటిని సరైనటువంటి అర్థం చేసుకొని గతంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు పోతాం. గతం కంటే మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు ఆ పని చేయగానే ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఇది మూర్ఖులు చేసే పని తప్ప రాజనీతిజ్ఞులు చేసేటువంటి పని కాదని మేము హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 18 ఏళ్ళు, అంటే దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. బీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల నుంచి తొలి 2 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే తొలి 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఇది చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారని చెప్పేసి వాళ్ళు ఒక మొదటి 2 సంవత్సరాలు మీరేం చేయలేకపోయినారు. కానీ మేము చాలా చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, ఇంకా చాలా చేస్తున్నాం, ఇందిరా మహిళలు పేదింటి సొంతింటి కళను నెరవేర్చున్నాం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో మొదటి 2 సంవత్సరాలు లెక్కలు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ తొలి 2 సంవత్సరాలు, కాంగ్రెస్ నేనేమంటున్నా, మా 2 ఏళ్ళు ఈ 2 ఏళ్ల మీద చర్చకు మేము రెడీ. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన రోజు ఇక్కడ విద్యుత్ పరిస్థితి కటిక చీకటి. కిరణ్ కుమార్ రెడ్డి గారే చాలా స్పష్టంగా చెప్పినారు, ఒకవేళ తెలంగాణ అంటూ వస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అన్నారు. ఇది చీకటి అయిపోద్ది. వచ్చిన 6 నెలల్లోనే తెలంగాణలో 24 గంటలు విద్యుత్ తీసుకొచ్చినటువంటి గొప్పతనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉంది. నువ్వేం చేసినావు చెప్పు. నేను చాలా సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము 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 చెప్పినటువంటి హామీల వైపు అన్నింటినీ కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం 2 సంవత్సరాల్లోనే ప్రారంభించినాం. మీరు ఏం చేసిండ్రు? మీరు ఏ ఒక్క హామీని అమలు చేస్తారో? మేము వచ్చిన 2015 నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి, నీటిని గోదావరి కృష్ణాను వాడుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. నువ్వేం చేసినావు చెప్పు. కానీ మేము 100 రోజుల్లోనే చేస్తామని మేము అధికారంలోకి రాలేదు. మీరు చెప్పినారు 6 హామీలు 100 రోజుల్లో ఇస్తామని మీ అంతలో మీరు డెడ్ లైన్ విధించుకున్నారు. అదే మేము అడుగుతున్నాం. మీరు 100 రోజుల్లో చేస్తా అన్నటువంటి పనులు చేయలేదు. 31 అని చెప్పి మీరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలయాపన చేసినారు. ఇవాళ మేము అటువంటి కాలయాపన చేయలేదు. మా 10 ఏళ్ల పాలన, మీ 18 ఏళ్ల పాలన చేద్దాం. నేను ఏమంటున్నాను, మీరు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ను మాత్రమే చర్చ చేద్దామంటున్నాం. మేము వేరే అంటలేము. మీరు 5 ఏళ్లలో చేసే పనులు ఇప్పుడే చేయమని మేము అడుగుతలేము. మాకు అవసరం కూడా లేదు. మీరు 5 ఏళ్ళు ఉండాలి, మొత్తం పనులు చేయాలని కోరుకుంటున్నాం.
కాబట్టి ఇవాళ ఈ అర్ధరహితమైనటువంటి చర్చను తీసుకొచ్చి ముందుకు పెట్టి మమ్మలను డైవర్ట్ చేసి మా పనులు చేయనీయకుండా రకరకాలుగా కుట్రలు చేసేటువంటి ప్రయత్నం అయినా మా ధ్యాస అంతా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమస్యలు. మీరు అలవిగా అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. మార్పు తెస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మార్పు వచ్చిందా? ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిజంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటున్నారా? లేక ప్రజల జీవితాల్లో అభివృద్ధిలో మార్పు కోరుకుంటున్నారా? ఇప్పుడు నిజంగానే తెలంగాణ 2004 నుంచి 14 వరకు ఉద్యమం, 14 నుంచి 24 వరకు కాంగ్రెస్ పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు కేంద్రీకరణగా కేసీఆర్ గారు పనిచేశారు. రైతు బంధు ఇచ్చిండు, తర్వాత అనేక అంశాలు, ఉద్యోగులకు వేతనాలు పెంచేటువంటి ప్రయత్నం కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చే ఇట్లా చాలా అంశాలు మేము ఇచ్చినటువంటి ప్రయత్నాలు మేము చేసినాం. ఇంతకంటే మెరుగైన పాలన, మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. అది కూడా కేవలం 1.8% తేడాతోనే కాంగ్రెస్ నిజంగానే ఒక ప్రజాస్వామ్యంలో 51% ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు అనేది మేము అంగీకరించి అలా పరిపాలన చేయమని మీకు ఇచ్చినాం. మీరు చెప్పింది ఏంది? 100 రోజుల్లో మేము ఇవి చేస్తాం, వచ్చిన వెంటనే ఇవి చేస్తాం, మేము అందరం అడిగినాం. ఆ రోజు మీరు ఎట్లా చేస్తారు అంటే మేము ఒక 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు. మేము 6 నెలల్లో కడుపు కట్టుకుంటే మేము ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలైతే అన్నారు. మరి మీరు కడుపు ఇట్లా తీసుకున్నారా? ఇవాళ 10% కమిషను, 15% కమిషను, ఏఐసిసికి సంచులు మోసుడు, ఇవన్నీ ఎట్లా ఏంది అంటే మీరు కడుపు కట్టుకోలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నంబర్ 1 ఇందులో మీరు ఫెయిల్యూర్ అయినరు. రెండవది, మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, మేము రిజర్వ్ బ్యాంకుతో మాకున్నాయి, అప్పులు పెద్ద సమస్య కాదన్నారు. మళ్ళీ ఇవాళ అప్పులు మీరు 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఓన్లీ 18 నెలల పరిపాలనలో. 18 నెలల పరిపాలనలో మీరు 2 లక్షల కోట్లు తెచ్చారు. మీరు అప్పును ఏమైనా రీంబర్స్ చేశారంటే నెలకు 2,500 కోట్ల కంటే కూడా ఎక్కువ కట్టనటువంటి పరిస్థితి. మీరు ఏదైనా నిర్మాణం చేశారా? మీరు నిర్మాణం అని చెప్పడానికి కూడా ఒక్కటి కూడా లేదు. 18 నెలల్లో మేము ఇది చేసినామని గట్టిగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసేది ఒక్కటి కూడా లేదు. కాబట్టి మీ వైఫల్యాలన్నీ చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. మా మీద బురజల్లడం ఎందుకు? ప్రజలే మార్చుకుంటారు. ప్రజలు మారుతున్నారు, ఇలా మాకు మేము ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా టెన్యూర్లో అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే మేము అధికారంలోకి వస్తాము. ప్రభుత్వ లొసుగులు చూపిస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. కన్నీళ్లతో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉంటేనే మమ్మల్ని మేము మూసి, హైడ్రా, రుణమాఫీ ఇవన్నీ గురించి ఎందుకు మేము ఇంత ఫైట్ చేస్తున్నాం? మాకేం ఎన్నికలు లేవు కదా, వచ్చే సాధారణ ఎన్నికల వరకు కదా మేము ఫైట్ చేయాల్సింది. కాబట్టి ఎన్నికల కోసం మేము పనిచేయడం లేదు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల పక్షం ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం. ఇది తెలంగాణ ఉద్యమము కారుల పార్టీ. ఇది కేవలం ఒక కొంతమంది రాజకీయ నాయకుల పార్టీ కాదు. ఇది అందరం, మా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, మా కేటీఆర్ ఉద్యమ నాయకుడు, హరీష్ గారు ఉద్యమ నాయకుడు, మేమందరం ఉద్యమకారులు. మేమందరం రోడ్ల మీద ఉండి 14 ఏళ్ళు అనేక కష్టాలు పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ అంటే సోయున్నోళ్ళం, తెలంగాణ అంటే చిత్తశుద్ధి ఉన్నోళ్ళం, తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోళ్ళం. మీరు ఇవన్నీ వదిలిపెట్టి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీలు పట్టిన వాళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ తెచ్చుకుంటే నాశనం అయిపోతాం అన్నోళ్ళు, మరి ఇన్ని చెప్పిన వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మా మీద? కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి. మీకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన చేయండి. మీ పరిపాలన మంచి జరిగితే మేము కూడా బేస్ చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. అంటే 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తాం, 100 రోజుల్లో 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట తప్పి దాదాపు 540 రోజులే ఇప్పటికీ కూడా 100 వాళ్ళు ఇచ్చిన 6 హామీలు చేయలేదు, 420 హామీలు అమలు చేయలేదు. అందుకే మేము ప్రశ్నిస్తామని మీరు అని చెప్పేసి బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.